హలో అండి. ఈరోజు నేను చింతపండు పులిహోర పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం నేను ఎక్కువ చింతపండు గోరువెచ్చటి వాటర్లో నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇది ఒక అరగంట సేపు నాననిద్దాము. దాని తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చిక్కగా గుజ్జు తీసుకుందామండి. చింతపండు ఫ్రెష్గా ఉంటే పర్వాలేదు, లేదంటే జ్యూస్ వడకట్టే జల్లిగంట ఉంటుందిగా, దాంతో వడకట్టుకోండి. ఇట్లా చిక్కగా చాలా థిక్గా ఉండాలండి రసం. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక బాయిల్ రానిద్దాము. ఫస్ట్ బాయిల్ వచ్చిన తర్వాత ఇందులో నేను ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. ఇది ఒకసారి ప్రిపేర్ చేసుకొని బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం 1 మంత్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. పిల్లలకి స్కూల్ బాక్సుల్లోకి వాటికి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు నేను ఇందులో ఏమేమి యాడ్ చేస్తానో చూద్దాం. ఇది ఉడుకుతూ ఉందండి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాను. కొంచెం అండి, జస్ట్ ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. తర్వాత నేను ఇందులో పసుపు వేసుకుంటాను. తర్వాత షుగర్ వేసుకుందాము. ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది. దాని తర్వాత నేను మిరియాల పొడి వేసుకుంటున్నానండి. మిరియాల పొడి తర్వాత దీనికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇవన్నీ కలుపుకుందాము. ఇంకా ఇది మొత్తం మనం తీసుకున్న గుజ్జు 50% అయ్యేంత వరకు, చిక్కగా వచ్చేంత వరకు దీన్ని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుందామండి. ఒక 15 to 20 minutes పడుతుంది. స్టవ్ మీద పెట్టేసి వదిలేయండి. ఇంకా దాన్ని ఒక 20 minutes అన్న పడుతుంది. 15 to 20 minutes ఈజీగా పడుతుంది. ఇది స్లో ఫ్లేమ్లో ఉడుకుతూ ఉండాలండి. ఇది ఇట్లా ఉడికిన తర్వాత చల్లార్చుకొని బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకోవాలి. మనం ఎప్పుడు పులిహోర చేసుకోవాలన్నా ఎంత కావాలో అంత తీసుకొని దానికి మనం పోపు వేసుకోవాలండి. పోపు వేసుకొని రైస్లో కలుపుకుంటే పులిహోర అవుతుంది. నేను అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఒక్కరోజు కొంచెం ఇది పని చేసుకుంటే చాలా రోజులు మనకి ఈజీగా పని అయిపోతుందండి. చూసారా, ఇది మరుగుతుంది. ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. మీరు నా వీడియో ఇప్పుడే చూస్తున్నారా? ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. పక్కన వెంటనే బెల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను దీనికి కొంచెం తాలింపు వేసుకొని కొంచెం రైస్ పులిహోర చేసి చూపిస్తాను. ఇది పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. స్టవ్ మీద నేను గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. మనం తీసుకునే రైస్ క్వాంటిటీకి తగ్గట్టు ఆయిల్ కానీ పోపు సామాన్ కానీ చింతపండు గుజ్జు కానీ తీసుకోవాలండి.
ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇందులో పప్పులు వేసుకుంటాను. మినపప్పు, శనగపప్పు వేసుకుంటున్నాను. దాని తర్వాత పల్లీలు కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇందులో నేను జీలకర్ర వేసుకుంటున్నాను. దాని తర్వాత ఆవాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నానండి. నాకు పచ్చిమిర్చి వేస్తే చాలా ఇష్టం, అందుకే నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటున్నాను. మీకు ఎండుమిర్చి ఎక్కువ ఇష్టమైతే అవి కూడా ఎక్కువ వేసుకోండి. ఇది కొంచెం తగ్గించి అది కొంచెం పెంచుకోండి, అది మీ ఇష్టం. ఇంకా నేను పచ్చిమిర్చి కూడా వేసాను. తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. ఇది మొత్తం కొంచెం ఫ్రై అవ్వాలండి తాలింపు అంతా. ఇప్పుడు నేను ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుంటాను. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇందులో వేసుకుందామండి. పులిహోరలో ఇంగువ చాలా టేస్టీగా ఉంది. పైగా నేనైతే అన్నిట్లో వేస్తూ ఉంటానండి. చట్నీలో, పప్పులో, చారులో నాకు చాలా చాలా నచ్చుతుంది. జస్ట్ ఇది కొంచెం ఎక్కువ పడింది, నేను గరిటె మీద పడింది పక్కన కలుపుకుంటున్నాను. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, అది ఇందులో వేసుకుంటున్నాను. ఇది సరిపోతుంది. మనం చారు మరుగుతున్నప్పుడు దానికోసమే సాల్ట్ వేసినామండి. మళ్ళీ రైస్లో సాల్ట్ ఒకటి పడుతుంది. నేను అన్నం ఉడికించి పక్కన ఉంచుకున్నాను. ఈ అన్నంలో మనం ఇప్పుడు తాలింపు పెట్టుకొని ఉన్నది వేసుకుందాము. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము. అంతే అండి, పులిహోర రెడీ అయిపోతుంది. ఇది చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టి మూత పెట్టుకుని తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది. పులిహోర ఎప్పుడైనా వెంటనే తినకూడదండి. ఇది రెడీ అయిపోయింది. నేను మిగిలింది గాజు జార్లో స్టోర్ చేసుకున్నాను. దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకుని వాడుకోవడమే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.